హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్ టు ఆల్. దిస్ ఇస్ యువర్ షాన్ రంజల రాజేష్. అయితే వర్గీకరణ విషయం మీద రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, మాలలో ఒకవైపు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడుతూ మాదిగలలో ఎంఆర్పిఎస్ బీజేపీ యొక్క కనుసరణలో నడుస్తూ ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలనేటువంటి ఆకాంక్షతో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏబిసిడి వర్గీకరణకి మళ్ళీ తెరలేపింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అలాంటి పనులను తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మిత్రులారా, 2004లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్రంలో మాత్రమే చేస్తే 2006లో మళ్ళీ కేంద్రం దాన్ని ఆపివేసింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చర్య కూడా అలాంటిదే. దీనివల్ల ఏమవుతుందంటే, మాదిగల్లో మా అభ్యున్నతిని అడ్డుకుంటున్నారు మాలలు, మళ్ళీ వెళ్ళి కేంద్రంలో కోర్టులో కేసులు వేయించి కొట్టేశారు, దాన్ని ఆపేశారు అనేటువంటిది ఇది దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతుంది. మిత్రులారా, ఒకవైపు మేము చెప్తానే ఉన్నాం, రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ వద్దు, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ వద్దు అని. ఇప్పుడు లెక్కలు తప్పుడు చెప్తూ, చరిత్రలు తప్పుడు చెప్తూ, ఒకళ్ళ మీద నిందలు వేసుకుంటూ ముందుకు తాగుతున్న సందర్భంలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా మాలల ప్లాట్ఫామ్లో నిలబడి రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఎంత చెప్పినప్పటికీ కూడా మన సహోదరులు దాన్ని పట్టించుకోకుండా ఏకవాదంతో రాజ్యాంగంలో ఒక పేజీని చింపడానికి అవతల వ్యక్తుల వైపు నిలబడుతూ ఉన్నారు. ఇది చరిత్ర చూసుకుంటుంది, చరిత్రలో ఎవరు ఏ వైపు నిలబడ్డారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే గౌరవ విశారదన్ గారు నిన్న కమిటీకి వెళ్ళి ఒక నివేదిక సమర్పించి ఆయన ఏమంటున్నారంటే, 15% ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్ని 10% మాదిగలకిచ్చి, 4% మాలలకు ఇచ్చి, 1% 57 ఉపకులాలకు ఇవ్వమని చెప్తా ఉన్నాడు. ఇది ఏ రకమైనటువంటి న్యాయమో నేను అడుగుతా ఉన్నా. నిన్న మొన్నటి వరకు ఉపకులాలన్నిటికీ మేమే నాయకత్వం వహిస్తున్నాం, ఉపకులాలన్నింటినీ మేమే రక్షిస్తామని మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు కేవలం 1%కే 57 ఉపకులాలని అంకితం చేయడం వెనకాల ఇది ఏ రాజ్యాంగబద్ధమైనటువంటిది, ఇది ఎలాంటి సామాజిక న్యాయమో నేను ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మాలల్లారా, మీకు అన్యాయం జరగద్దు. రాజ్యాంగము మాలలకు, మాదిగలకు, బీసీలకు, ఎస్టీలకు, స్త్రీలకు అందరికీ రక్షణగా ఉంది. కాబట్టి ఈ వీడియో మాట్లాడడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం కూడా అది. 1971లో జరిగిన సెన్సెస్లో మీకు లెక్కలు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈరోజు 10 జిల్లాల్లో వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 10 లక్షల మంది మాదిగలు ఉంటే, 1971లో జరిగిన సెన్సెస్ ప్రకారం 12 లక్షల మంది మాదిగలు ఉంటే 10 లక్షల మంది మాలలు ఉన్నారు. 1971లో జరిగినటువంటి సెన్సెక్స్ ప్రకారం 12 లక్షలు మాదిగ సహోదరులు ఉంటే 10 లక్షలు మాల సహోదరులు ఉన్నారు. దీన్ని మళ్ళీ 2011లో లెక్క పెడితే, సేమ్ సెన్సెస్ మళ్ళీ చేస్తే 34 లక్షల మంది మాదిగలు, కేవలం 17 లక్షల మంది మాత్రమే మాలలు ఉన్నారనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఎంతటి దౌర్భాగ్యం! 12 లక్షలు ఉన్నటువంటి మాదిగలు 3 రెట్లుగా పెరిగి 34 లక్షలు అవుతారు. 10 లక్షలు ఉన్న వాళ్ళు మాత్రం అదే 2011లో కేవలం 17 లక్షలు మాత్రమే ఉంటారట. ఇది ఏ రకమైనటువంటి చర్య? దీంట్లో ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఉందా? మీరు చెప్పండి. వీళ్ళు ఏమైనా కోళ్ళ ఫారం పెట్టుకొని పిల్లల్ని కన్నారా? ఎటుపోతుంది అసలు మన సమాజాన్ని? మనువాదం కావాలని చెప్పి భ్రష్టు పట్టిస్తూ మన మధ్యలో ఒక వైరుధ్యాన్ని చెలరేగిపించి మనమే కొట్టుకొని చచ్చిపోయే దిశగా ముందుకు సాగిపిస్తూ ఉన్నారు. ప్రజలారా, ఆలోచించండి. ఎవరి జనాభా దామాషా ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అందరికీ సమానమైన హక్కులు అందాలనే నేను మీ రంజల రాజేష్ని కూడా ఇప్పటికీ కోరుతానే ఉన్నా. నిన్నగాక మొన్న మందకృష్ణ ఒక పిలుపునిచ్చారు. జనవరి 27వ తారీఖున జరగబోతున్నటువంటి కార్యక్రమంలో 1,00,000 దప్పులు, 1000 గొంతులు. ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు తీర్మానించుకున్న తీర్మానం ఏమిటంటే, ఈ 1,00,000 మంది చావు దప్పు కొట్టబోతున్నారు. 1 వివేక్ వెంకటస్వామి గారికి, 2 వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, 3 మీ షాన్ రంజల రాజేష్కి. చాలా గొప్ప అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి మందకృష్ణ, నీకు హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ మరణించిన తర్వాత చావు డప్పు కొట్టించుకుంటే, నేను బ్రతుకుండగానే చావు డప్పు కొట్టించుకుంటున్నా. అది ఏకంగా 1 కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో కాదు, 1,00,000 మంది నాకు చావు డప్పు కొట్టడం అంటే నేను బ్రతుకున్న కాలంలో నాకు జరిగిన గొప్ప అరుదైన గౌరవంగా దీన్ని నేను
తీసుకుంటా ఉన్నాను. ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ ఈ దేశాన్ని పరిపాలించిన రాజులకు కానీ 1,00,000 మంది దప్పు కొట్టిన చరిత్ర లేదు. ఇంత చిన్న వయసులోనే మా మందకృష్ణ నాకు ఇంత సదావకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి వినమ్రంగా దండం పెడతా ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో 1,00,000 మంది 1,00,000 దప్పులు 1000 గొంతులు మీ అధిష్టానం నెరవేరాలని, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ జరిగినా మళ్ళీ పోతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఒక న్యాయబద్ధమైనటువంటి న్యాయం కోసం మీరు పోరాడాలని మరోసారి తెలియజేస్తూ మీ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ వై బికాస్ ఐఎమ్ స్టాండింగ్ యాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ జరగాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ చేస్తున్నటువంటి వర్గీకరణకు అవతల సైడ్ నిలబడినటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించుకోవాలని మరోసారి తెలియజేస్తూ మాలలకి కూడా అన్యాయం జరగడాన్ని నేను ఒప్పుకోను. కేవలం 17 లక్షలు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు 30 లక్షలు ఉన్నారు అనేది తప్పు. మాలలలో ఉన్నటువంటి ఉపకులాలు కావు అవి, వితిన్ ద క్యాస్ట్. మా మేనమామలు నీరటోళ్ళు, మేము తలారోళ్ళం, సుంకరోళ్ళు, ఇట్లా బ్యాగరులు రకరకాల ఉన్నటువంటి వాటినేమో మాలలు కాదని చెప్పి ఉపకులాలుగా చేశారు. మహర్లు ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆదిలాబాద్ ఏరియాలో సిర్పూర్ నియోజకవర్గం దగ్గర నుంచి తీసుకుంటే ముదోల్ నియోజకవర్గం వరకు కొన్ని లక్షల మంది మహర్లు ఉన్నారు. వాళ్ళని మాలలు కాదని ఒక సపరేట్ కేటగిరీలో పెట్టినరు. మనవాదులు చేస్తున్న కుట్రలో భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలు నడుస్తున్న మనము న్యాయం వైపు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మందకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బ్రతుకుండగానే 1,00,000 మందితో దప్పులు కొట్టించుకునే అదృష్టాన్ని కల్పించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. చూస్తూనే ఉండండి N9 మీడియా.